కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్మీడియట్ థర్డ్ పేపర్ సెట్ భద్రపరిచిన అధికారులు. శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు. వాకాడు మండల కేంద్రంలో మండల ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు జెండా ఆవిష్కరణ. ఈ నెల 23వ తేదీ నుండి జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి తిరుపతి ఆర్ఐఓ ఆఫీస్ నుండి కోటకు వచ్చిన ప్రశ్న పత్రాన్ని అధికారులు సీల్ వేసి కోట పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. ఈ కార్యక్రమంలో కోట ఎస్సీ రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ ఏవీఎల్, వాకాడు ప్రిన్సిపల్ కిషోర్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. కోట పట్టణంలోని శ్రీలక్ష్మి అమ్మ గిరిజన కాలనీలో వెలుస్తున్న శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూల అలంకరణ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులు స్వామివారి కీర్తన ఆలపించారు. తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేదురుమల్లిపై అక్రమ కేసు నమోదు. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నివాసానికి ఆదివారం పోలీసులు వెళ్లారు. ఆయనకు 41A నోటీసులు అందజేశారు. 27/12/2024 విద్యుత్ ఛార్జీల పెంపుపై జరిగిన నిరసన కార్యక్రమంలో జరిగిన ర్యాలీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దుర్భాషలాడారని తెదేపా నాయకుడు సిసి నాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంకటగిరి పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో నేదురుమల్లితో పాటు పలువురు నాయకులకు పోలీసులు నోటీసులు అందించారు. 41A నోటీసు అందజేతపై నేదురుమల్లి కామెంట్స్. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడంతో దినదిన అభివృద్ధి చెందుతుంది. 2024లో జరిగిన నిరసన ఘటనలో నాపై అక్రమ కేసులు మోపారు. నకిలీ నివేదికల రూపకల్పనలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి. శ్రీవారి లడ్డు విషయంలో అలాంటి నివేదిక ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు శాంతియుతంగా ఇక్కడి నుంచి మన సబ్స్టేషన్ దాకా నడిచి ఈ మహిళా కౌన్సిలర్స్, నాయకులు వీళ్ళే నాకు తోడుగా చుట్టూ ఉన్నారు. మేము ఆ బ్యానర్ పట్టుకొని సబ్స్టేషన్కి నడుచుకొని వెళ్తే దారిలో ఒక తెలుగుదేశం నాయకుడు ఆగమనం చేస్తే విలేకరు మిత్రులు వాళ్ళ ఫోన్లో కానీ కెమెరాల్లో కానీ ఆ దృశ్యాలన్నీ ఆ రోజు వీడియో తీయటం జరిగింది. మా వాళ్ళు వీడియోలు తీశారు. అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టడంలో దినదినం అభివృద్ధి చెందుతూ ఆ రోజు కూడా అలాంటి దొంగ కేసు ఒకటి పెట్టారు.
లేనివారు ఊర్లోనే లేరు, వాళ్ళ పేర్లు చేర్చారు. ఇంతకాలం తర్వాత ఈ మధ్య అంటే మొన్నే చూశారు తిరుపతి లడ్డు విషయంలో కేసు నీరు గార్చేది ఎలా, తప్పుడు నివేదికలు ఇప్పించుకునేది ఎలా అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి తప్పుడు నివేదికలు ఇప్పిస్తారనే, లేని వారిని ఇరికిస్తారనే ఆ రోజే మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. మేం పోయాం, ప్రభుత్వం కాదు. సుప్రీంకోర్టు నిజ నిర్ధారణలు చేయడానికి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. జంతు కొవ్వు ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది అని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సినిమా బక్కీలో డ్రెస్లు వేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి శుద్ధి చేశారు. గుడి మెట్లు అన్ని శుద్ధి చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఇలాంటి జంతు కొవ్వు లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకు నచ్చల. మేము చెప్పింది, మేము ప్రజలను మోసం చేస్తాం, మేము ఈ తప్పుడు సమాచారం ఇస్తాం, మళ్లీ మళ్లీ చెప్తాం, 1-4 ఛానల్ ఉన్నాయి, 6 పేపర్లు ఉన్నాయి, దీని ద్వారా మళ్లీ మళ్లీ చెప్తాం అని సుప్రీంకోర్టు పెట్టిన కమిటీని పక్కన పెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రిటైర్డ్ ఆఫీసర్ కింద మళ్ళా ఒక కమిషన్ వేసింది. అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఏమొస్తుందో. ఆయన అనుకున్న విధంగా వస్తుంది. అమరావతి టైంలో కూడా శివరామకృష్ణ కమిటీని పక్కన పెట్టి చేసింది ఇదే. దీనికి మళ్ళా 45 రోజులు టైం పెట్టారు. అందరికీ తెలిసిందే. అంటే పేపర్ లీక్ అయిందంటారు కదా, అట్లాగే పేపర్ లీక్ అయింది, రేపు తెలుస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు కూడా తెలుసు. వెంకటగిరికి వస్తే ఇలాగే ఈ తప్పుడు కేసు పెట్టి అట్లీస్ట్ ఒక రకంగా పద్ధతి రూల్స్ ఫాలో అవుతున్నాము, ఒక శుభ పరిణామం అంట. వెంకటగిరిలో మొదలు పెట్టారు, 41 year నోటీస్ ఇచ్చారు. ఇంతకాలం తర్వాత అయినా రూల్స్ ప్రకారం పోతున్నారు. దానిలో స్పష్టంగా ఉంది, లేనివాడి పేరు పెట్టినారు. ప్రతి ఒక్క వీడియోలో ఉంది ఏం జరిగిందో, ఎవరు వచ్చి ఎవరి మీద ఆగం చేశారనేది దర్యాప్తు చేస్తారు. ఏ విధంగా దాని ఫలితం వస్తుందో ముందు ముందు చూస్తాం. బట్ అట్లీస్ట్ పద్ధతి ప్రకారం పోయారు కాబట్టి ఆఫీసర్లని అభినందిస్తున్నాను. అలాగే నిన్నే కొత్తగా మున్సిపల్ కమిషనర్ మా ఎంఎంసీలో చూసిన 21 సంవత్సరాల తర్వాత 21వ తేదీన 21వ కమిషనర్ అంటే అది కూడా చూడాలి. 21 సంవత్సరాల్లో 21 మున్సిపల్ కమిషనర్లు అంట. అది కూడా ఎంతవరకు కరెక్టా? ఎందుకు ఇక్కడ పనిచేయలేకపోతున్నారు? ఈ సమయంలో ఎవరు ఎమ్మెల్యేగా ఎక్కువ కాలం ఉండింది గుర్తుపెట్టుకోండి. మంచి న్యూస్ చెప్పారు. 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఈ ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తుంది. దానిలో భాగంగా మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలి అని కమిషనర్ గారు చెప్పారు. మంచిది. దానికి అనుగుణంగా వెంకటగిరిని డెవలప్ చేయండి, రావాల్సిన నిధులు రాబట్టండి, అధికారుల సహకారం తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ప్రజల తరఫున మున్సిపాలిటీలో మీకు ఎలాంటి
సహకారం అందించాలన్నా మేము ముందుంటాం. మా కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు. ఇది వరకు జరిగిన అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోవాలని కిరణ్ కుమార్ గారికి తెలియజేస్తూ కొత్తగా ఛార్జ్ తీసుకున్నందుకు అభినందనలు తెలుపుతూ ఆఫీసర్లు కూడా ఇంక నుంచి రూల్స్ పాటించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వంలోని ఎమ్మెల్యేతో సహా పలుమంది టీడీపీ నాయకుల మీద 307 అక్రమ కేసులు పెట్టారని మీ మీద ఆరోపించారు. దీనికి సమాధానం ఎవరు ఆరోపించారు? మీరు ప్రాబ్లం ఏంటంటే విలేకరులతో నేను ఒకటే చెప్తా, నా మీద ఎవరు ఆరోపించాలా? ఇప్పుడు 41A నోటీస్ ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. నేను మాట్లాడుకుంటా. ఇప్పుడు 307 ఎవరి మీద పెట్టారు? వాళ్ళు మాట్లాడమని చెప్పండి. కింద నాయకులు మాట్లాడితే మా నాయకులు కూడా చెప్తారు దాని జవాబుగా. మొన్న 2 సార్లు వాదోపవాదాలు జరిగినాయి. వాదోపవాదాలు అంటారా లేకపోతే ప్రెస్ మీట్ నేను చెప్పిన దానికి తెలుగుదేశం తరఫున ఎవరో కొందరు నాయకులు వచ్చి మాట్లాడారు. వాళ్ళకి ధీటుగా మా నాయకులు జవాబు చెప్పారు. చెప్పిన దానికి సాక్ష్యాలతో ఫోటోలు చూపించారు, కాగితాలు చూపించారు. దానికి ధీటుగా జవాబు చెప్పలేక ఏదో 2 మాటలు మాట్లాడారు. దాన్ని మళ్ళా వివరణిస్తూ ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడితో ఆగింది. మాట్లాడమని చెప్పండి. ఒకవేళ తప్పుగా కేసు పెట్టినా ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది క్లియర్ గా. తప్పుగా పెట్టినా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎలాంటి అరెస్ట్ చేయకూడదు. ఇది పత్రికాముఖంగానో లేకపోతే రాతపూర్వకంగానో ఉండవు. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అంటే ఇప్పుడు ఏంది ఇది కక్ష సాధింప? ఆ రోజు మీరు కేసు పెట్టారు కాబట్టి ఈ రోజు మేము కేసు పెడుతున్నామని ఏం చెప్పాలనుకుంటున్నారు? అడ్డదిడ్డంగా భూమిని కబ్జా చేస్తున్నారు. అంటే ఇది కూడా మీరు చేశారు కాబట్టి మేము చేశామని అంటారా? షాపులు ఉన్న వాళ్ళని ఉంచకూడదు, యూరియా షాపులు మా వాళ్ళకి గొడవ జరుగుతూ ఉంటే తీసేశారు. ఇది కూడా మీరు చేశారు కాబట్టి మేము చేశామని అంటారా? దేనికి ప్రతిదానికి మీరు చేశారు కాబట్టి మేము చేశాం. నేను మున్సిపాలిటీ చేసింది మా కుటుంబం. రెవెన్యూ డివిజన్ చేయమంటున్నాం, చేయండి. రోడ్లు వేసాం, మాకన్నా ఎక్కువ రోడ్లు వేయండి. హ్యాండ్లూమ్ టెక్నాలజీ మన చేనేతల కోసం పెట్టాము, దాన్ని మెరుగుపరచండి. బెటాలియన్ తెచ్చిపెట్టింది, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తెచ్చాం, దానికి 110 కోట్లతో అమృత్ 2 కింద డిపిఆర్ కూడా అయిపోయింది. దాన్ని అమలుపరచండి. మంచి కూడా తీసుకోండి. ఇవన్నీ చేస్తున్నాం కదా. అప్పుడు కేసు పెట్టారు, మేము కేసు పెడతాం. మా వాళ్ళందరూ ఊరూరులాడుతున్నారు. జగన్ 2.0 ఎప్పుడు వస్తుందా, అప్పుడు మేము కూడా చూపిస్తాము అని. మంచి చేయటం నేర్చుకోండి. నేను అందుకే చెప్పేది, మన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ నాయకుడికైనా ఉంటుంది. అలాగే ప్రజాప్రతినిధిగా అందులో ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పుడు 4 మంచి పనులు చేయాలి. ప్రతిసారి ఇదే చెప్తా ఉన్నాం. మళ్ళా ఏం చెప్తాం? ఇప్పుడు ఇదే, ఈ మంచి పనులు చేయండి, మీకు తెలిసిన మంచి పనులు చేయండి, మేనిఫెస్టోని తీయండి. పోయినసారి మేనిఫెస్టో పెట్టారు, లేకపోతే అడగండి, మేమే ఇస్తాం మీ మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో ఏముంటాయో చూసుకోండి. అగరవనం మన హయాంలో నాకు రాయక్కర్లేదు, తెచ్చి స్టార్ట్ చేస్తే అంత ముందర 10 సంవత్సరాల ముందర చంద్రబాబు నాయుడు గారి మదిలో మెదిలిందంట, అంచెలంచెలుగా వచ్చిందంట. మరి హైటెక్ సిటీకి
పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి, ఇదివరకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పారు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి మీరు చెప్పండి, ఇది జనార్దన్ రెడ్డి చేసింది, ఆహా ఇది మాత్రం చంద్రబాబు అంట. అది ఎట్లా? మంచి పనులు చేయండి, మీకు మేము సహకరిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి మున్సిపాలిటీయే కాదు, వెంకటగిరి టౌనే కాదు, వెంకటగిరి నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉంటుంది. నేదురుమల్లి కుటుంబం ఇక్కడే ఉండి అందరికీ అందుబాటులో ఉంది. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద మండల ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు జెండా ఆవిష్కరణ మరియు శిలాఫలకం సబ్ ఇన్స్పెక్టర్ నిఖిల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆటో యూనియన్ సమస్యల్ని తెలియపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె లక్ష్మయ్య, జిల్లా కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఎస్ మణి, సుల్లూరుపేట మండల అధ్యక్షుడు ఏ వెంకటేష్, సుల్లూరుపేట మండల కార్యదర్శి దార వెంకటరమణ, సిఐటియు బివి రమణయ్య, వాకాడు మండల అధ్యక్షుడు కె మస్తనయ్య, ఉపాధ్యక్షుడు వై నారాయణ, కార్యదర్శి ఉమ్మడి ముత్యాలయ్య, వైస్ ప్రెసిడెంట్ నారాయణ, కార్యదర్శి అశోక్, సలహాదారుడు తగురు బాలచంద్రయ్య, డప్పు కళాకారుడు జిల్లా అధ్యక్షుడు డి రఘు, యూనియన్ వర్కర్స్ పాల్గొన్నారు. చాలా నష్టంలో కోల్పోతారు వినండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మన డ్రైవర్లందరూ లైసెన్స్ పెట్టుకొని యూనిఫామ్ తీసుకొని ముఖ్యంగా లుంగీలు కట్టుకోకుండా డ్రైవర్ ఇప్పుడు తమిళ మీటింగ్ పెట్టుకునే యూటీఎఫ్ ఆఫీస్ కాడ పడిన ఆయన ఆటో డ్రైవర్లు అందరూ తప్పిట్లు అన్నోళ్ళు అన్నా తప్పిట్లు ఇక్కడ స్థానికంగా మన ఎస్ఐ గారు, స్థానిక ఎస్ఐ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలవగానే కార్మిక పక్షాల నుండి మంచి ఆలోచనతో వచ్చి మనకు సహకరించి ఇక్కడ జెండా ఆవిష్కరణ కానీ శిలాఫలకాన్ని ఆయన చేయడంలో మేము సిఐటి మండల కమిటీ తరఫున సుల్లూరుపేట, అదేవిధంగా తిరుపతి జిల్లా ఆటో కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఆటో డ్రైవర్సే కదా, అందరూ డాక్యుమెంట్ మెయింటైన్ చేయండి. ఈ మధ్య మన వాళ్ళందరూ తాగి కూడా నడుపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 ఫైన్ తెలుసు కదా అందరికీ. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఆటోలో ఎక్కించుకునే వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయండి. తాగి నడిపారంటే మాత్రం ఇబ్బంది పడిపోతారు, కేసు కడతాము. ఇంకా జాగ్రత్తగా నడపండి. ఇప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆటో నడపకుండా ఇంటి దగ్గర పెట్టుకోండి. మీరు ఏదో కష్టాలతో వచ్చేసి ఎలా పడితే అలా నడిపి ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. మీరు ప్రాపర్గా మంచిగా చేసుకోవాలి, అంతే. థ్యాంక్ యూ. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులకు సంబంధించిన నీళ్లు, నిధుల దోపిడీ చేయడం తప్ప రైతులకు ఎటువంటి మేలు చేయడం లేదని మాజీ మంత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన జట్లకొండూరు సమీపంలోని పొట్టెళ్లవాగు వద్ద స్థానిక రైతులు, వైసీపీ నాయకులతో కలిసి పంట పొలాలను సాగునీటి సరఫరా పనుల్ని పరిశీలించారు. గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించే పేరుతో ప్రభుత్వ నిధులతో టీడీపీ నాయకుడి సొంత భూములకు నీటి సరఫరా పైపులు ఏర్పాటు చేసుకోవడం హేయమైన చర్య అని తెలిపారు. కండలేరు జలాశయం నుండి సాగునీరు తెచ్చుకోలేక సోమశిల జలాశయం నీటిని కనుపూరు కాల్వ ద్వారా దారి మళ్లించి తమ సొంత ప్రయోజనాలకు వాడుకోవడం రైతులను మోసం చేయడమని పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇరిగేషన్ పనుల్లో అనేక సందర్భాల్లో నేను చెప్పినట్టుగా భారీ అవినీతి చోటు చేసుకుంది. రైతులకి సాఫీగా సాగునీరు అందించలేనటువంటి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి కాలువలు శుభ్రం చేయకుండానే దొంగ బిల్లులు చేసుకొని సోమిరెడ్డి అండ్ పార్టీ తినేస్తూ ఈరోజు వాటికి సంబంధించి పంటలకి నీరందక ఎండిపోయేటువంటి దుస్థితి. సోమశిల రిజర్వాయర్లో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి,
కండలేరు రిజర్వాయర్లో సమృద్ధిగా నీళ్లున్నాయి. అయినా సరే ఈరోజు మేము పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పని ఇది సోమిరెడ్డి మార్క్ దోపిడీ. ఎందుకు సోమిరెడ్డి మార్క్ దోపిడీ అన్నామంటే గతంలో మనం చూసాం. రాజువలపాడు దగ్గర ఒక లిఫ్ట్ అన్నాడు, కండలేరు దగ్గర ఒక టెంపరీ లిఫ్ట్ అన్నాడు, ట్రాక్టర్లు పెట్టి 4 రోజులు కొట్టించి ఒక 50 లక్షల రూపాయలు బిల్లు ప్రయత్నం చేశాడు. మరలా ఈరోజు నువ్వు నీరు అందించలేక నేను ఛాలెంజ్ విసురుతున్నా నీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్నడైనా ఇటువంటి దుస్థితి తలెత్తిందా? 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈరోజు నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? అప్పుడు కట్టినటువంటి చెక్ డ్యాములు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. దానికి మాలినోడు కాకపోతే చెక్ డ్యాములు ఎక్కడ కడతారు? అడవుల్లో ఎక్కడన్నా నీళ్లు వేస్ట్గా పోయేటువంటి నీటిని ఆపుకొని దాన్ని భూగర్భ జలాలకు ఉపయోగించుకుంటారు. అదేవిధంగా ఏదైనా పశువులు వాటిని వాడుకోవడానికి ఉపయోగిస్తారు. నువ్వు చేసుకొచ్చి మీ నాయకులు ఈరోజు కనుకోని కాలంలో నీళ్లు పోతుంటే వాటిని ఆపుకొని వాళ్ళు తరలించుకునేదానికి ఒక అడ్డంగా ఒక చెక్ డ్యామ్ కట్టి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు తప్ప కాలువ కింద ఉండేటువంటి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, దిగువ భాగాలు ఉండేటువంటి వాళ్ళు. ఈరోజు 4 చెరువులు ఉన్నాయి కాగితాలపూర్కి సంబంధించి, ఒక్క చెరువులో నీళ్లు ఉన్నాయి. ఈరోజు మీరు కండలేరు జలాశయం నుంచి నీళ్లు తీసుకోలేక సోమశిల జలాశయం నుంచి కనుపూరు కాలం ద్వారా వచ్చేటువంటి నీళ్ళని తెచ్చుకెళ్ళి ఇక్కడి నుంచి మీరు లిఫ్ట్ చేస్తే 8 ఇంచుల పైపుతో ఎన్ని ఎకరాలకి మీరు సాగు చేసేటువంటి అవకాశం ఉంటుంది? మీ నాయకులకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నటువంటి ఒక 10-15 ఎకరాలకు నీళ్లు తీసుకోవడానికి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని చూపించి నేను నియోజకవర్గంలో పంటలు ఎండిపోతుంటే వాటికంతా కూడా నీళ్లు ఇస్తున్నానని చెప్పి ముందు 10 లక్షలతో అన్నారు. తర్వాత దాన్ని అదే రోజు 25 లక్షల రూపాయలకు మార్చేశారు. అంటే ఎంత వీలైతే అంత పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వ భూమిని అడ్డపెట్టుకొని నీళ్లు దోపిడీ చేసుకుంటున్నారు స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళు. ఆ పథకాలను అడ్డం పెట్టుకుని నిధులు దోపిడీ చేస్తున్నాడు సోమిరెడ్డి. కాబట్టి మీరు నీళ్లు నిధులు దోపిడీ చేయడం తప్ప రైతులకు సంబంధించి ఎక్కడా కూడా ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. యూరియా లేదు, విత్తనాలు లేవు, వాటికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేదు. ఈరోజు అదేవిధంగా రైతులకు సంబంధించి సాగులేదు. ఈరోజు సోమశిల దక్షిణ కాలువ కింద ఉన్నటువంటి 6 ఊర్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మనుబోలు మండలానికి సంబంధించి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు అదేమంటే 20 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం అని చెప్పి సిగ్గైనా ఉండాలి మీకు మాట్లాడడానికి. ఆ ప్రభుత్వాన్ని గురించి గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చాం. ఈరోజు మీరు దొంగ బిల్లులు చేసుకుని నీళ్లు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మరలా దొంగ బిల్లులు చేసుకునేదానికి నేను మోటార్లు పెట్టి నీళ్లు కొడుతున్నాను పంపింగ్ ద్వారా చేయటనేటువంటి విషయం. కాబట్టి ఇది రైతులు గమనించాలి. సోమిరెడ్డి మార్క్ దోపిడీ ఈ నియోజకవర్గంలో ఏ విధంగా కొనసాగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు రైతుల పాపం అన్ని విధాలా ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడి సాయం అంటే మోసం చేశారు, గిట్టుబాటు ధరకు సంబంధించి ఇబ్బందులు పెట్టారు, యూరియా లేదు, సాగునీరు లేదు. అందుకని ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరస్తాం, ఏదో మొక్కుబడిగా చేస్తాం అనేటువంటి విధానం కాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి వాటి ద్వారా ధాన్యాన్ని రైతులకు సంబంధించి కనీస మద్దతు ధరకు ఇచ్చి సమీకరించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందుకే రైతులందరూ అయ్యా సోమిరెడ్డి మార్క్ దోపిడీ ఒకసారి మీరు చూసి వెళ్తే బాగుంటుందని చెప్తే వాళ్ళ కోరిక మీదకి వచ్చి సోమిరెడ్డి మార్క్ దోపిడీ ఏ విధంగా ఉంటుందనేటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూడాలనేటువంటి ఆలోచన చేసాం. పోతూ ఆగి వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని విధాలా చేయి పెట్టి నడిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైతులకు పూర్తిగా నిర్లక్ష్యం, వ్యవసాయం అంటే అశ్రద్ధ చూపుతున్నటువంటి ప్రభుత్వానికి రైతులు రేపు బుద్ధి చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రైతుల పక్షాన నిలబడి మా పోరాటాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సైదాపురం ఆర్ఆర్పురం మార్గ మధ్యలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో గూడూరుకు తరలించే క్రమంలో మృతి చెందారు. సైదాపురం ఆర్ఆర్పురం మార్గ మధ్యంలో జరగనన్న కాలనీ వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొని 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం సైదాపురం నుండి చాఘానం గ్రామానికి స్కూటీపై వెళ్తున్న 2 యువకులను ముందు వెళ్తున్న లారీని ఢీకొని ప్రమాద స్థలంలోనే ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించే మార్గంలో క్షతగాత్రుడు మృతి చెందినట్లు సమాచారం. యువకులు చాగనం గ్రామానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అనేక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా రోగులకు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకునేందుకు హాస్పిటల్ను తనిఖీ చేసి రోగులతో మాట్లాడడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ డయాలసిస్ సెంటర్ గల పరీక్షల సెంటర్లను టీడీపీ ప్రభుత్వంలోని తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి రోగులతో మాట్లాడి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. చాలా బాధగా ఉంది. ఎందుకంటే దుప్పట్లు లేవా, లేకపోతే నేను కొన్నిసార్లు ఉన్నాయి సార్, కొత్త 80 చాలుగా మా దగ్గర ఉన్నాయని చెప్పారు మా సూపరింటెండెంట్ గారు. అయితే ఇట్లా ఎమ్మెల్యే వస్తున్నప్పుడు కొత్త దుప్పట్లు వేసేదానికి కూడా అంత ఓపిక లేకపోతే ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది పద్ధతి కాదు, ఇంకైతే సహించేది లేదు. ఎందుకంటే మీరు ఇది వాళ్ళ వల్లే జీతాలు వస్తున్నాయి మనకి, అది గుర్తుపెట్టుకోండి. పేషెంట్లు అందరూ కూడా మమ్మల్ని బాగా చూస్తున్నారు అని చెప్పారు, సంతోషంగా ఉంది. అయితే కింద దుప్పట్లు చినిగిపోయిన దుప్పట్లు వేయడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే దుప్పట్లు లేవా, లేకపోతే నేను కొన్నిసార్లు ఉన్నాయి సార్, కొత్త 80 చాలుగా మా దగ్గర ఉన్నాయని చెప్పారు మా సూపరింటెండెంట్ గారు. అయితే ఇట్లా ఎమ్మెల్యే వస్తున్నప్పుడు కొత్త దుప్పట్లు వేసేదానికి కూడా అంత ఓపిక లేకపోతే ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది పద్ధతి కాదు, ఇంకైతే సహించేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ హాస్పిటల్లో ఏమి డెవలప్మెంట్ చేసినా అది ఎన్డీఏ గవర్నమెంట్ జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడే మా రాజా సార్ చెప్పారు, దాదాపు 23 మంది డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉంటే 21 పోస్టులు ఖాళీ చేశాం, పూర్తి చేశాం. అది నిజంగా సత్యకుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. హోమియో సంబంధించినటువంటి మందుల కోసం చాలామంది పేద ప్రజలు వస్తున్నారు. ఇక్కడ హోమియో డాక్టర్ లేదు, అలాగే దానికి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా ఇక్కడ లేనట్టున్నారు. ఎవరు కూడా అక్కడికి వెళ్ళి హోమియో దగ్గరికి వెళ్ళి ఇచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మంత్రి గారితో అది మాట్లాడతాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఆ హోమియో కూడా ఇక్కడ జరిగేటట్టు కూడా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఈ హాస్పిటల్లో ఈరోజు అన్ని గతంలో సిటీ స్కాన్ కూడా తీసుకొచ్చా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను గర్వంగా చెప్తా. అట్లాగే ఈరోజు డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. అట్లాగే ఈ క్షయ పరీక్ష యంత్రాంగాన్ని తీసుకొచ్చింది ఆ రోజు నేనే ఎమ్మెల్యే ఉన్నప్పుడే తీసుకొచ్చా. అట్లాగే ఈ హాస్పిటల్కి వెనకాల గోడ కూడా ఆ రోజు నేను గెలిచిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి చెప్పాను. మొన్న కూడా మన సూపరింటెండెంట్ గారు హాస్పిటల్ పరిస్థితి బాగలేసారంటే నెల్లూరులో మీటింగ్ జరుగుతుంటే ఈ యొక్క కమిటీ మీటింగ్లో కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు మరుసటి రోజే ఒక మీటింగ్ పెట్టి పిలిపించి ఒక 30 lakhs ఇస్తామని చెప్పి కూడా మాటిచ్చినందుకు కలెక్టర్ గారికి, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఇది మేము చిన్నప్పటి నుండి చూసే హాస్పిటల్, కొత్తగా వచ్చిన డాక్టర్లకి విషయం తెలియదు. నేను చెప్పేది ఒకటే, పేషెంట్ని గౌరవించండి. మొన్న ఇటీవల మీకు తెలుసు ఈ హాస్పిటల్లో ఎవడో ఒకడు ఇక్కడ ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించినటువంటి పర్సెంటేజ్ నేను వేస్తానని చెప్పి డబ్బులు దండే ప్రయత్నం కూడా చేశాడు. దానికి నేను గట్టిగా మాట్లాడితే దానికి భయపడిపోయారు, కేసు పెట్టేదాన్ని. అంటే ఎవడో ఒకడు ముక్కుంభవం దేవుడు వచ్చి హాస్పిటల్లో వచ్చి కూర్చొని డబ్బులు వసూలు చేస్తుంటే మీరంతమంది డాక్టర్లు, ఇంతమంది సూపరింటెండెంట్, మళ్ళీ ఇంకోవాళ్ళు ఎంతమంది కూడా అతను ఏం చేయలేని పరిస్థితికి వచ్చారంటే అంతకన్నా దారుణమైన పరిస్థితి లేదు. ఎందువల్లంటే హాస్పిటల్లో ఏమైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ సూపరింటెండెంట్ గారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి వాళ్ళపై చర్య తీసుకోవాలన్న పని ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పేదవాళ్ళ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాలి. పేదవాళ్ళకి ఆవేశం ఉంటుంది, డబ్బున్నోడు కాదు. వస్తాడు మా హాస్పిటల్ వస్తాడు, వచ్చినప్పుడు వాళ్ళకి చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రైవేట్ హాస్పిటల్ ఆపరేషన్ చేసుకుంటే మేము సీఎం రిలీఫ్ అని తెచ్చిస్తున్నాను. నేను గుర్తుపెట్టుకోండి, ఈ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి మీరు రెఫర్ చేస్తే అక్కడ డబ్బులు ఎంత ఖర్చు అవుతాయో దాంట్లో 70%, 50% చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి ఆడు కూడా ఇబ్బంది లేదు, అది కూడా మేము చేసడానికి సిద్ధము. దాదాపు మా కాన్స్టిట్యున్సీలో 5 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సపరేట్గా నా ఆఫీస్లో సీఎం రిలీఫ్ కోసమే 3 పిఎని పెట్టుకోవాలి. అదే పని వాళ్ళకి, ఇంకేం పని లేదు. కాబట్టి ఇలా మీకు తెలిసిన పేదవాళ్ళు ఎవరన్నా సరే మీరు ప్రైవేట్ హాస్పిటల్ రెఫర్ చేసి అక్కడ ఉన్న బిల్స్ అయితే అవి కూడా మా నోటీస్ తీసుకొస్తే వాళ్ళకు కూడా సహాయం చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒకసారి తెలియజేస్తూ. సారు నేను వచ్చినప్పటి నుంచి సార్ ఇంతకుముందు డయాలసిస్ కేంద్రం కానీ, సిటీ స్కాన్ మిషన్ కానీ, టీబీ కానీ
ప్రతి ఒక్క దానిలో ఏది అడిగినా అమర్చేవాళ్ళు. నేను వచ్చాకైతే మనకు 17 లక్షల గోడ మంజూరు చేయించాడు సార్. చేపించి ఆ గోడ కాంపౌండ్ వాళ్ళు మన గ్రౌండ్కి హాస్పిటల్కి చాలా ఇబ్బంది జరుగుతూ ఉండేది. అది వేయించడం జరిగింది. తర్వాత మా హెచ్డిఎస్ నిధులతో సార్ మా హెచ్డిఎస్ చైర్మన్ కాబట్టి 6.5 లక్షలతోటి కాలువలు పూర్తి చేస్తున్నాము. ఇంకోటి రీసెంట్గా ఒక స్టాండింగ్ కమిటీలో అంటే ఓల్డ్ బిల్డింగ్ డిలే అవుతుంది సార్ అంటే సార్ ఎట్లా అంటే మనకి ఇమీడియట్గా ఒక ఫోన్ కాల్తో ఏ ఎమ్మెల్యే కూడా అటు అందుబాటులో ఉండరేమో. మేము చిన్నోళ్ళం, అటువంటి మాకు అందుబాటులో ఉండి ఏ నిమిషాన్ని ఫోన్ చేసినా సరే లెటర్ పెట్టనేసి స్టాండింగ్ కమిటీలో ఇమీడియట్గా చెప్పడం జరిగింది సార్ కలెక్టర్ గారితో, నెల్లూరు కలెక్టర్ గారితో. దాంతో సారు పక్క రోజే మమ్మల్ని పిలిపించి 30 లక్షలు మంజూరు చేయడం జరిగింది మా హాస్పిటల్కి. అంటే కొత్త బిల్డింగ్ మనం ఇప్పటిలాగా చేయించలేము కాబట్టి పాత బిల్డింగ్ని కొంచెం రిపేర్లు చేసుకోవడానికి 30 lakhs ఇమీడియట్గా శాంక్షన్ చేశారు సార్. అది మన సునీల్ కుమార్ సార్ గారి పుణ్యం అనుకుంటున్నాను. ఎందుకంటే గారు పెట్టుకున్నారా పరిశ్రమకు వచ్చారు. గతంలో కూడా మన హాస్పిటల్కి సిటీ స్కానింగ్ కానీ తర్వాత ఈ టీబీకి సంబంధించి కళ్ళ పరీక్ష చేసే యంత్రం కానీ అదేవిధంగా డయాసిల్కి కానీ వీటన్నిటికీ మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బాలింతల వాటికి పోయి బాలింత డెలివరీ అయ్యే వాళ్ళకి పోషకాహారం పెట్టుకున్నారా, నీట్నెస్గా ఉందా లేదా హాస్పిటల్ ఇవన్నీ పరిశీలించి సూపరింటెండెంట్ గారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గూడూరు హాస్పిటల్ని డెవలప్మెంట్ అయ్యే దాంట్లో ముందుండే వ్యక్తి మన ఎమ్మెల్యే గారిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఈ హాస్పిటల్లో రోగులకి సరైన వైద్య సదుపాయాలు ఉన్నాయా లేదా, పౌష్టికాహారం అందుతుందా లేదా, అదేవిధంగా ఇక్కడ స్వర్ణాంధ్ర కింద క్లీన్ అండ్ గ్రీన్ ఎలా ఉందని చెప్పి కూడా చూసి దానికోసంగా కమిషనర్ గారిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారి పరిశీలనలో ఇక్కడ కొన్ని తెలియని విషయాలు కొన్ని తెలియడం జరిగింది. ఎందుకంటే పేదలకి అశ్రద్ధ చేస్తున్నారని చెప్పి పరిశీలిస్తే లేదండి అందరూ బాగా చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలని అందుబాటులో ఉన్నాయని చెప్పి చెప్పారు. అలాగే కొన్ని వాళ్ళ హాస్పిటల్లో కొన్ని చోట్ల నీటికి సంబంధించి కొన్ని బెడ్షీట్ల మీద మా ఎమ్మెల్యే గారు చూసే వాళ్ళని అడగడం జరిగింది. పేద ప్రజలు ఉండేది అయిపోయినాయి, మీరు ఇలాంటి విషయాలు చేసి ఎట్లా అని చెప్పి పరిశీలించడం కూడా జరిగింది. లేదు మేము సరిదిద్దుకుంటామని చెప్పడం కూడా అలాగే జరిగింది. వాళ్ళకి ఈ హాస్పిటల్లో ఏ విధంగా సౌకర్యాలు జరుగుతున్నాయి, బాగున్నాయా అని అందరినీ తెలుసుకున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 6వసారి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావటం. ఎందుకంటే ఆయన ఇక్కడ హాస్పిటల్ చైర్మన్, కమిటీ నంబర్లు అందరూ ఉన్నాము. సూపరింటెండెంట్ని అయితే డాక్టర్ని అందరినీ ప్రతి ఒక్కరిని పరామర్శించి, ఎందుకంటే ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కనుక ఇక్కడ ఎక్కువగా పేదలు ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా వస్తారు. వాళ్ళని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా ఇబ్బంది అయినా కూడా పెద్ద హాస్పిటల్కి నెల్లూరుకి అయినా పంపించండి అని ఆయన వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అందుకని మేము కూడా ఇక్కడ అందరూ వచ్చి వాళ్ళతో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరిని పరామర్శించాము. గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా సరికొత్త రుచులతో విఎస్ స్కూల్ బజార్ను వేముల సునీల్ ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయి నగర్లో టీడీపీ నాయకులు వేముల సునీల్ నూతనంగా ఏర్పాటు చేసిన విఎస్ స్కూల్ బజార్ను ఎమ్మెల్యే పాషల్ సునీల్ కుమార్ ఆయన సతీమణి సంధ్యారాణి ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, సరికొత్త రకాల ఐస్ క్రీమ్స్ అతి తక్కువ ధరకి అందుబాటులో ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రజలందరూ కుటుంబ సభ్యులతో వీచేసి సరికొత్త రుచిని ఆస్వాదించాలని కోరారు. వేముల సునీల్ కు అభినందన తెలియజేశారు. పలువురు టీడీపీ నాయకులు, పట్టణ ప్రముఖులు వీచేసి నిర్వాహకులకు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, రహీం, శ్రావణి, లీలావతి తదితరులు పాల్గొన్నారు.
సైడ్కి గుర్తు నలుపు కష్టం రాసిన కొద్దినక అంత ఒక్కో రోజు ఒక క్వాలిటీ వస్తుందంట. క్వాలిటీ తీసుకొని ఎక్కడ అక్కడ వరకు వెజిటేబుల్స్ ఈ రౌండ్ మాత్రం వెజిటేబుల్స్ ఇది కోలార్ అక్క. ఈరోజు ఇది మన నియర్ రాఘవాపురం. ఇవన్నీ కోలార్. ఇది వచ్చి రాఘవాపురం. ఇవన్నీ కోలారే. కొంచెం దొండకాయ కోలారే అదే అది పట్టు. సైడ్కి గుర్తు నలుపు కష్టం రాసిన కొద్దినక అంత ఒక్కో రోజు ఒక క్వాలిటీ వస్తుందంట. క్వాలిటీ తీసుకొని ఎక్కడ అక్కడ వరకు వెజిటేబుల్స్ ఈ రౌండ్ మాత్రం వెజిటేబుల్స్ ఇది కోలార్ అక్క. ఈరోజు ఇది మన నియర్ రాఘవాపురం. ఇవన్నీ కోలార్. ఇది వచ్చి రాఘవాపురం. ఇవన్నీ కోలారే. కొంచెం దొండకాయ కోలారే అదే అది పట్టు. ఇట్టొస్తారు సైడ్కి రండి, మీరు అందరు సైడ్కి రండి. బొప్పాయి ఇవి మహారాష్ట్ర లోకల్ సునీల్ అన్న సైడ్కి విదేశాలు కొనుగోలు 250
సైజ్ బిగ్ సైజ్ సీడ్లెస్ బ్లాక్ విలేకరి కన్నా ఉంటే అట్లా ఊరికే షూ అన్న ఇస్తాను తోసేస్తున్నాను చూడ రాదన్న ప్రసవ ఇస్తాను ఓకే లేదండి రాదన్నకి అన్నా సునీల్ అన్న అట్టే ఉండు ఓకే మీ చెప్పండి బాబు ఇటు నన్ను చిన్న ఓకే సక్సెస్ అవుతాడని చెప్పి అందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించమని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే ఇలాంటి యువకులు సక్సెస్ అయితే మరొక యూత్కి ఆదర్శంగా నిలుస్తారు. ఎందుకంటే ధైర్యం చేసి ఈరోజు ఆ పిల్లోడు ఇది ఫుల్ బజార్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. మిగతా యూత్ అందరూ కూడా చాలామంది ఉన్నారు, మాతో ఉన్నారు, మా పార్టీలో ఉన్నారు, ఇంకా కూడా యూత్ చాలామంది ఉన్నారు. దయచేసి ఆదర్శంగా తీసుకోండి ఇలాంటి వ్యాపార విషయాల్లో. మీరు కూడా ఇక దీనికన్నా వెరైటీ ఏమైనా ఉంటే అది కూడా పెట్టి మీరు కూడా దినదినంగా రోజు డబ్బులు గడించే విధంగా పైకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా సునీల్కి గూడూరు పెద్దల ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే లెమన్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి అందరూ కూడా తల్లో నాలుకల అక్కడ అందరితో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అలాగే ఇక్కడ కూడా ఈరోజు ఓపెనింగ్ చూస్తే మొత్తం గూడూరులో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా రమణయ్య డాక్టర్ గారికి, ఆయన సతీమణికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈ యొక్క కూల్ బజార్ని అందరూ ఉపయోగించుకొని గూడూరు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సపరేట్గా అక్కడ జ్యూసులు కూడా ఏర్పాటు చేశాడు. నిజంగా ఒక వెరైటీగా ఏర్పాటు చేశాడు ఈ కూల్ బజార్. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. దయచేసి ఇలాంటి యువతని మీరందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి గూడూరు ప్రజలకి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇలాంటి యువత పైకి వస్తే రాబోయే రోజుల్లో కూడా మరింత మంది యువకులు ఇలాంటి పూల బజార్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి కూడా పెట్టేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మా తమ్ముడు సునీల్కి ఉంటాయి. అక్కడికి వచ్చిన పెద్దలు ఆశీర్వాదాలు కూడా మా తమ్ముడికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పత్రికా మిత్రులు కూడా మీ ఆశీర్వాదాలు కూడా, మీడియా ఆశీర్వాదాలు కూడా మా తమ్ముడికి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మా తమ్ముడు వేమల సునీల్ కూల్ బజార్ పేరుతో గూడూరులో అందరికీ అందుబాటులో వెరైటీగా ఎవరు పెట్టిన విధంగా ఈ యొక్క కూల్ బజార్ని ఇక్కడ ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లోడు, ఆల్రెడీ లెమన్ ఫీల్డ్లో కూడా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి మనిషి. ఈరోజు నేను చిన్నదనుకున్నా బయట నుండి చూసి, తీరా చూస్తే బ్రహ్మాండంగా, నాకే అర్థం కాల ఇంత బ్రహ్మాండంగా పెట్టాడని. ఎందులో చెప్తానంటే ఆ పిల్లోడు మైండ్లో ఉన్న ఆలోచనలు వేరు, పైకి కనిపించే సునీల్ వేరు, మైండ్లో ఉన్న ఆలోచనలు వేరు. అతని ఆలోచనకు అనుగుణంగా గూడూరు ప్రజల కోరిక మేరకు, ఆకాంక్ష మేరకు ఈ కూల్ బజార్ని ఇక్కడ పెట్టడం కూడా గూడూరుకి ఒక వరంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో గూడూరు విపరీతమైనటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి, ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు కానివ్వండి, ఎన్నో కంపెనీలు కానివ్వండి, రకరకాల అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో ఇక్కడ గూడూరులో ఆడవాళ్ళకి అందుబాటులో, అలాగే ముఖ్యంగా యువతకి అందుబాటులో నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, అలాగే జ్యూసుల దగ్గర నుంచి, ఐస్ క్రీమ్ దగ్గర నుంచి, డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి, ఇతర రాష్ట్రాల్లో పడినటువంటి యాపిల్స్ కానివ్వండి, బత్తాయి కానివ్వండి, అలాగే ద్రాక్ష కానివ్వండి, అన్నిటినీ, దానిమ్మ కానివ్వండి, అన్నిటినీ ఇక్కడికి తీసుకొచ్చి
గూడూరు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ కూల్ బజార్ను ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే మన సోదరుడు వేమన సునీల్ కూల్ బజార్ ఇక్కడ ఓపెన్ మన ఎమ్మెల్యే శాసనసభ్యులు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కూల్ బజార్లో అన్నీ కూడా ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, జ్యూసు అన్నీ కూడా ఎక్కడా లేని విధంగా మన గూడూరులో పెట్టడం చాలా సంతోషం. గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఇక్కడకి రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా హైవే మీద పోయే వాళ్ళకు కూడా ఎక్కడా కూడా ఈ విధమైన షాప్ ఎక్కడా లేదు. దీన్ని కూడా హైవే మీద కూడా కొన్ని బోర్డులు ఏర్పాటు చేసి ఇన్ని కిలోమీటర్లో ఈ షాప్ ఉందని తెలియజేసే విధంగా మన సునీల్ గారు ప్రయత్నిస్తారు. అందరూ కూడా ఇక్కడికి విచ్చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటర్మీడియట్ థర్డ్ పేపర్ సెట్ భద్రపరిచిన అధికారులు. శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు. వాకడ్ మండల కేంద్రంలో మండల ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు జెండా ఆవిష్కరణ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.